కూటమి అక్రమాలను చీల్చి చెండాడుతూనే ఉన్నారు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. ప్రత్యేకించి విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని సారథ్యంలో నారా లోకేష్ చేస్తున్న సకల కుంభకోణాలు అక్రమాలపై కొలికపూడి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. విపక్ష నేతలు ప్రభుత్వ అక్రమాలను నిలదీస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యేనే కూటమి పాలనలో జరుగుతున్న దుర్మార్గాలను దోపిడులను ఎండగడితే ఏమీ చేయలేక నోళ్లకు తాళాలు వేసేసుకున్నారు. కేసినేని అక్రమాలపై ప్రభుత్వం దృష్టికి పదే పదే తీసుకువచ్చిన చర్యలు లేకపోవడంతో ఇప్పుడు ఏకంగా వీధిన పడి పోరాటం చేస్తున్నారు కొలికపూడి శ్రీనివాస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ నాయకత్వానికి ప్రభుత్వంలోని పెద్దలకు కూడా కొరుకుడు పడ్డం లేదు. కొద్ది నెలలుగా తమ కూటమి పాలనపై కొలికపూడి ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని అక్రమాలపై కొలికపూడి రాజీ లేని పోరాటం చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీఏ అయినప్పటికీ అవినీతిని అడ్డుకోవాల్సిందే అన్నది కొలికపూడి భావనగా కనిపిస్తుంది అంటున్నారు పార్టీ నేతలు. తాజాగా కేసినేని చిన్ని వర్గానికి చెందిన షేక్ షాహీన్ పాషా జాతీయ రహదారి 30ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇనుప దుకాణం పెట్టేశారు. పాషా ఒక్కరే కాదు, ఎంపీ వర్గానికి చెందిన చాలా మంది అనుచరులు జాతీయ రహదారి పక్కనే ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేసి వ్యాపారాలు చేసేస్తున్నారు. చట్ట విరుద్ధంగా అక్రమార్జన చేసేస్తున్నారు. ఇలా జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న భూమి కబ్జా కావడంతో ఈ రహదారిలో తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవించి పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ అనుచరులు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి వద్ద ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి బైఠాయించారు. ఆక్రమణలు తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. కొలికపూడి దూకుడుతో ఎంపీ కేసినేని వర్గంలో కలవరం మొదలైంది. వెంటనే ఎంపీ అనుచరులు ఆందోళనా స్థలికి వచ్చి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు ఎంపీ అనుచరులు అటు ఎమ్మెల్యే అనుచరులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాసేపు హైవేపై ట్రాఫిక్ ను నిలిపివేశారు. జాతీయ రహదారికి అటు ఇటు ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు దుకాణాలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేసి ఏప్రిల్ 17 లోపు ఆక్రమణలను తొలగించాలి అని కొలికపూడి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడమే తన లక్ష్యమని కొలికపూడి అంటున్నారు. అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర నుంచి తిరువూరు పట్టణం శివారు వరకు జాతీయ రహదారికి రెండు వైపులా ప్రభుత్వ స్థలాలని ఆక్రమించిన వాళ్ళందరినీ ఆ స్థలాలు ఖాళీ చేయించి ప్రభుత్వం ఆ భూములు స్వాధీనం చేసుకోమని రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులతో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. 17వ తేదీ తర్వాత ప్రభుత్వ భూమిలో ఉన్న ప్రతి నిర్మాణాన్ని తొలగించి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఇది రాజకీయాలకు అతీతంగా తిరువూరు అభివృద్ధి లక్ష్యంగా జరిగే కార్యక్రమం కాబట్టి ఇందులో ఎలాంటి రాజకీయ ప్రలోభాలకి లొంగే ప్రసక్తి లేదు. ఎవరైతే కోట్లాది రూపాయల విలువైన భూముల్ని ఆక్రమించి అనుభవిస్తున్నారో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తూ తిరువూరు పట్టణంలో వివిధ వార్డుల్లో కొంతమంది నాయకులు కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి చిన్న చిన్న గదులు కట్టి ఆ భూముల్ని అన్యాక్రాంతం చేయడం జరిగింది. వాటిని కూడా ఈ నెల 17వ తేదీ తర్వాత విముక్తి చేసి ఆ ప్రాంతంలో ఆ వార్డులో ఉన్న ప్రజల ఉపయోగం కోసం ఆ భూములను ఉపయోగించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తమ ఆక్రమణలను బట్టబయలు చేసి వాటిని తొలగించాలి అంటూ ఉద్యమిస్తున్న కొలికపూడిపై ఎంపీ అనుచరులు నిప్పులు చెరిగారు. పాలకపక్ష ఎంపీ అనుచరులు కబ్జా చేస్తే పాలకపక్ష ఎమ్మెల్యే అయి ఉండి రోడ్డుకెక్కి ఆందోళన చేయడం ఏంటి అని ఉక్రోషం వ్యక్తం చేశారు కేసినేని అనుచరులు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా తన చేతగాని తనమని రోడ్డు మీదకి ఇచ్చాడు. ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యేనా లేకపోతే వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి డబ్బుల కోసం రోడ్డు ఎక్కాడా? ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. ఏదో కొంతమందిని 10 మందిని తీసుకొచ్చి అసలు అధికార పార్టీలో రోడ్డు ఎక్కడం ఏంటి? నీ చేతగాని ధనం కాదా? తమ ఎంపీ అక్రమాలను ఆపలేక తమ ఎమ్మెల్యే ఆరోపణలకు సమాధానాలు చెప్పలేక ప్రజలకు జవాబుదారీతనంతో ఉండలేక చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్లు సైలెంట్ అయిపోయారు.
ఎంపీని ముందు పెట్టుకొని విజయవాడ పరిధిలో సకల అక్రమాలు అవకతవకలకు పాల్పడుతుంది నారా లోకేషేనని పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. అందుకే చిన్నీని ఏమీ అనలేకపోతూ ఉన్నారని, ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. చంద్రబాబు అయితే డమ్మీ సీఎంలా మౌనంగా ఉండిపోయారని వారంటున్నారు.